శతాబ్దాల తరబడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 విభాగాలుగా విభజించి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే విధంగా చూస్తుందన్నటువంటి నేపథ్యంలో రేపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. అంటే బీజేపీ మినహా అన్ని కార్మిక సంఘాలు, పొలిటికల్ లీడర్స్ కూడా, పొలిటికల్ పార్టీలు కూడా సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిస్తున్న నేపథ్యంలో అనేక కార్మిక సంఘాలు కూడా ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా ప్రస్తుతానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, ప్రస్తుతానికి బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు మనతో ఉన్నారు. వారితో పాటు కార్మిక సంఘాల నాయకులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి రేపు బంద్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, దానికి సంబంధించి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఎట్లాంటి విధానాలతో వీళ్ళు ముందుకెళ్తున్నారో ఒకసారి ప్రస్తుతం మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వినయ్ భాస్కర్ గారు, ఇప్పటి వరకు కార్మిక చట్టాల మీద కూడా ఒక నమ్మకం అనేది ఉండేది, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కార్మిక చట్టాలు తీసుకురావడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం అన్ని కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, రేపు సమ్మెను ఎట్లా చేయాలనుకుంటున్నారు? అంటే దేశవ్యాప్తంగా అనేక జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు కార్మిక చట్టాలను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం 4 కోడ్లు తీసుకొచ్చినాయి. కాబట్టి ఆ కోడ్ల ద్వారా మరి కార్మిక హక్కులు కోల్పోతున్నారు. వారు పడినటువంటి కష్టాలకు సరైనటువంటి ఆదాయం వస్తలేదని చెప్పి మరి అన్ని కార్మిక సంఘాలు మరి దేశవ్యాప్తంగా సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి గత నెలలోనే ఉండే, కానీ అనివార్య కారణాల వల్ల మరి పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ బంద్ను చేయొద్దు, నిర్వహించొద్దు అని చెప్పి మరి అన్ని సంఘాలు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా రేపు మరి దేశవ్యాప్తంగా మరి సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కార్మిక శ్రేయస్సును మరి కోరే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్టీయు మరి అన్ని కార్మిక సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబోయే సమ్మెలో మేమందరం కూడా పాల్గొంటున్నాం. ఇదే కాకుండా మరి 2014లో చిరు వ్యాపారుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. చిరు వ్యాపారులకు మరి వ్యాపారం చేసుకునే అడ్డాలు కల్పించాలి. వాళ్ళు వానకు తడవకుండా, ఎండకు ఎండకుండా వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలి. వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలని చెప్పి పార్లమెంట్లో చట్టాలు ఉన్నాయి. అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పొట్టగొట్టే విధంగా మరి బడాబాబులకు ఈ కార్మిక దోపిడీ చేసి వారిని ఆర్థికంగా ఎదుగుదల చేసే విధానాన్ని మేము తిప్పికొట్టాలి. అందుకే ఈరోజు అన్ని కార్మిక సంఘాలతో పాటు బీఆర్టీయు మరి మద్దతు తెలుపుతుంది. మరి ఖచ్చితంగా రేపు ఈ సమ్మెను, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్నటువంటి ఈ నగరంలో పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి, థియేటర్లు ఉన్నాయి, అనేక వాణిజ్య సంస్థలు ఉన్నాయి, మరి కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రేపు బంద్లో మీ సంస్థలలో మరి పనిచేసే కార్మికులకు చేయూతనిచ్చి బంద్ నిర్వహించాలని కోరుతున్నాం. ఓకే, 4 లేబర్ కోడ్లు రావడంతో కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుండడంతో ఇక్కడ ఆర్టికల్ 19 1/C, అలాగే 21, అలాగే 24, 20, 39D ఈ అన్నీ కూడా గతంలో ఉన్నటువంటి చట్టాలకు ఎఫెక్ట్ పడే విధంగా ఉందని చెప్పి అంటున్నారు. దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రమేష్ గారు, మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఆ కార్మిక సంఘాలతోటి కొంత సంయమనం పాటించేటువంటి అవకాశం ఉండేది, కార్మిక చట్టాలతోటి కొంత ఊరట లభించింది అనుకునేది. ఈ 4 లేబర్ కోడ్లు రావడం వల్ల ఎట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయి? 29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో యూనియను 7 ఉంటే పెట్టుకునేటువంటి హక్కు ఉండే, ఇప్పుడు 100 మంది ఉంటేనే యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు ఉంది. గతంలో సమ్మె చేసుకునేటువంటి హక్కు ఉండే, ఇప్పుడు సమ్మె చేయాలంటే 60 రోజుల ముందు నోటీస్ ఇచ్చి సమ్మెలోకి పోవాలనేటువంటిది ఉంది. రాత్రి వేళల్లో మహిళలతోటి పని చేయించొద్దు అనేటువంటిది పాత చట్టంలో ఉంది. కొత్త చట్టంలో మహిళలతోటి కూడా రాత్రి వేళలలో పని చేయించవచ్చు అనేటువంటిది ఉంది. 300 మంది పనిచేసేటువంటి ఏ పరిశ్రమ అయినా కూడా ఇంతకుముందు బంద్ చేయాలి అని అంటే లేబర్ పర్మిషను, ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే. ఇప్పుడు అలాంటి పర్మిషన్లు ఏం లేకుండా యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకొని వచ్చారు. అంతకంటే దుర్మార్గమైంది ఏంది అని అంటే, ఏండ్ల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానం అనేటువంటిది కంప్లీట్గా పక్కకు పోయి ఈరోజు 12 గంటల పని విధానాన్ని ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా తీసుకొని వచ్చిండ్రు. ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా తీసుకొచ్చినటువంటి ఈ 12 గంటల పని విధానం అనేటువంటిది దేశంలో ఉన్న జాతీయ పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకి, ఈరోజు పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేసేటువంటి విధంగా ఉంది. కాబట్టే మేము ఈరోజు
ఆ 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, కనీస వేతనం అడిగేటువంటి హక్కు లేకుండా పోతా ఉంది. కనీస వేతనం ఇవ్వాలంటా ఉన్నాం. ఇందులోనే కనీస వేతనాన్ని 26,000 ఇవ్వాలంటా ఉన్నాం. కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలంటా ఉన్నాం. ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా ఇవి లేవు. కాబట్టి హక్కులు అనేటువంటివే లేనప్పుడు ఈరోజు ఎక్కడ యూనియన్లు పెట్టుకోగలుగుతాం? ఈ ప్రభుత్వాల మీద ఎక్కడ కొట్లాడుతాం? 29 కార్మిక చట్టాలు ఉంటేనే ఈరోజు యాజమాన్యాలు సరిగా వినట్లేదు. కానీ ఈరోజు కంప్లీట్గా 4 కార్మిక కోడ్లు యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకొని వచ్చిన తర్వాత చట్టాలు అనేటువంటి కార్మికుల యొక్క ఐక్యత అనేటువంటిది, యూనియన్ అనేటువంటిది విచ్ఛిన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇది సరైంది కాదు. పాత చట్టాలను పునరుద్ధరించాలి. రెండవది, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులని అమలు చేయాలి. ఇది రైతాంగానికి, దేశ రైతాంగానికి దీనివల్ల లాభం జరుగుతుంది. పనికి ఆహార పథకానికి సంబంధించింది 100 రోజుల పనిని 200 రోజులకు పెంచాలి. కూలీ ఇప్పుడు 200 రూపాయలు ఉంది, 800 చేయాలనేటువంటిది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ రేపు ఏకశిలా పార్క్ నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు ర్యాలీని చేస్తూ ఉన్నాం. అందరూ కూడా బంద్కి అదేవిధంగా సమ్మెకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకే, ఇక్కడ యాజమాన్యాలకు వత్తాసు పలకంగానే కార్మిక చట్టాలు ఉన్నాయి కాబట్టి అసలు కార్మికులను ఉద్దేశించి ఎక్కడ అమలు కాకుండా ఉండేటువంటి అవకాశం ఇది కొత్త వచ్చేటువంటి లేబర్ కోడ్ల ద్వారా ఉందంటున్నారు. మొత్తానికైతే ఇక్కడ చాలా అనేక అంశాలు కూడా ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో మహిళల్ని కూడా రాత్రిపూట పని చేయాలనేది కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనీస వేతనం 26,000 ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి చట్టాల వల్ల కార్మికులకు ఎట్లాంటి ఉపయోగం లేకుండా యాజమాన్యాలకే వత్తాసు పలికే విధంగా ఉన్నాయన్నటువంటి ఆందోళన, ఆవేదన కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యం. సార్ చెప్పండి, ఇప్పటివరకైతే ఒక్కొక్క అంశాలని కూడా పరిగణలోకి తీసుకుంటే చాలా దశాబ్దాల తరబడి సాధించుకున్నటువంటి చట్టాలు ఒక్కసారి 4 లేబర్ కోడ్ల ద్వారా ఎగిరిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరు ఎట్లాంటి సూచనలు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తారు? ఇప్పుడు అమలు చేసేటువంటి అంశాన్ని ఎట్లా దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేపిస్తారు? రేపు జూలై 9వ తారీఖు నాడు జరగబోయేటువంటి జాతీయ సమ్మె చరిత్రలో నిలిచిపోనున్నది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగినటువంటి 21 సమ్మెలలో కోట్లాది మంది కార్మిక వర్గం ప్రజలు పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇది 22వ సమ్మె జరగబోతోంది. ఇప్పటికి 25 కోట్ల మంది గత సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పుడు 50 కోట్ల మంది దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మొత్తం కూడా పాల్గొనబోతున్నారు. అందుకోసమే కార్మిక వర్గం చేసినటువంటి పోరాటాలు వృధా కాలేదు. ఈ సమ్మెలు ఇవన్నీ కూడా 2020 పార్లమెంటు లోపల తెచ్చినటువంటి ఈ యొక్క లేబర్ కోడ్లన్నీ కూడా ఇవాళ కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు ఉడిగం చేసేదానికోసం వీళ్ళకి ఎలక్షన్ బాండ్ల రూపంలో ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ముట్టజెప్పారు కాబట్టి ఇవాళ వాళ్ళ రుణం తీర్చుకుంటారు. పెట్టుబడిదారుల యొక్క, కార్పొరేట్ శక్తుల యొక్క రుణం తీర్చుకుంటుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేటువంటిది కార్మిక వర్గం అర్థం చేసుకుంటా ఉంది. అందుకోసం ఈ యొక్క లేబర్ కోడ్లలో ఇప్పటి వరకు ఏదైతే 29 కార్మిక చట్టాలలో ఉన్నటువంటి కార్మిక వర్గ ప్రయోజనాలని మొత్తం కూడా లేకుండా చేస్తుంది. అందులో జర్నలిస్టులకు, మహిళలకు, వ్యవసాయ కూలీలకు, హోటల్ కార్మికుల కాంచి అసంఘటిత కార్మికుల చట్టాలు ప్రధానంగా కనీస వేతనాలు, అదేవిధంగా మరి ఈఎస్ఐ, పిఎఫ్ ఇట్లాంటి చట్టాలు మొత్తం కూడా రద్దయి బానిసల్లాగా పనిచేయాల్సినటువంటి దుస్థితి తీసుకురావడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ ఈ చట్టాలను మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలను తీసుకొచ్చే దాంట్లో 1923లో వచ్చిన కాంచి చట్టాల కాంచి 26లో వచ్చినటువంటి యూనియన్ చట్టం కాంచి మొదలు పెడితే ఇటీవల కాలం దాకా వచ్చినటువంటి కార్మిక చట్టాలలో బీజేపీ ప్రభుత్వం కానీ దాని అనుబంధ సంఘాలు కానీ ఏ ఒక్కరోజు కూడా పోరాడిన చరిత్ర హీనులు వీళ్ళు పోరాడినటువంటి పరిస్థితి లేదు. అందుకోసం ఈ చట్టాలను ఉపసంహరించేదాకా, లేబర్ కోడ్లను ఉపసంహరించేదాకా ఈ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే 63 ఎంపీ సీట్లలో తగిన బుద్ధి చెప్పారు. రాబోయే కాలం లోపల ఈ దేశంలో అధికారం పీఠాన్ని దిగిపోయే విధంగా కార్మిక వర్గం ప్రజలు మొత్తం కూడా రేపు సమ్మె లోపల తమ అక్కసు వెళ్ళదీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక సమ్మెలో 21 సమ్మెలు పూర్తయిన తర్వాత 22వ సమ్మెకు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో గతంలో కూడా 25 కోట్ల మంది కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఈసారి 50 కోట్ల మంది కూడా సమ్మెలో పాల్గొంటారని చెప్పి అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ విధానాన్ని మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో సరైన విధంగా స్పందిస్తామన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. 4 లేబర్ కోడ్లను కూడా విరమించుకునేదాకా తమ పోరాటం ఆగదన్నటువంటి ఒక హెచ్చరికలు, సూచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో మరికొంతమంది ఏఐటీయూసీ నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పటివరకు ఇంత ఒక ఆక్రోశము అన్నీ ఒకదాని కోటి వస్తున్న నేపథ్యంలో కార్మిక చట్టాల మీద ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎట్లా ఉన్నాయి? ఈరోజు భారతదేశంలో గతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా మేము మిన్నగా చేస్తాం. ఈ దేశ ప్రజలకు
బ్లాక్ మనీ అనే పేరు మీద చాలామంది దాచుకున్నారు. కానీ ఆ బ్లాక్ మనీ తీసుకొచ్చి ఒక్కొక్క అకౌంట్లో 16 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికీ 11 సంవత్సరాలు అయింది. అవి ఏమి చేయకపోగా ఇవాళున్న భారతదేశంలో 80% ఉత్పత్తిలో కీలక పాత్ర వహిస్తున్న శ్రామిక వర్గం మీద వాళ్ళు పోరాడి సాధించుకున్న ఈ దేశాల్లో అనేక సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న హక్కులన్నీ నీకు మందబలం ఉన్నదని ఇవాళ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఎవరు వ్యతిరేకించినా కూడా భిన్నంగా వినకుండా ఇవాళ కేవలం పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు లొంగిపోయి ఈ దేశ ప్రజలకు శ్రామికులను అందరినీ కూడా మొత్తం దివాలు తీసే పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం వహిస్తుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఏ చరిత్ర చూసినా ప్రజలకు వ్యతిరేకంగా చేసిన ఏ రాజ్యాలు కూడా ఈ దేశంలో నిలబడలేదు. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఎమర్జెన్సీ పెట్టి అప్పుడు కూడా దివాలు తీసిన పరిస్థితి ఉన్నది. ఇవాళ మోడీ నాకు అందరి బలం ఉంది, కేవలం మతం పేరు మీద కులాల పేరు మీద మంటలు లేపి కార్మికులను ప్రజలందరినీ విభజన చేసి ఈ దేశాన్ని ముక్కలు చేసేందుకు ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదులు అమెరికా ట్రంప్ అసలు వాళ్ళు చెప్పిన మాటలు తప్ప ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షం లేదు, కార్మిక వర్గ నాయకులు లేరు, ప్రజలు లేరు. కేవలం ఎన్నికలలో భాగంగానే ఈ దేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసి కేవలం ఎన్నికల కొరకే ఈ ప్రబోధనలు పెట్టి కార్మిక వర్గం చేస్తున్నారు. ఇది దగ్గర పెట్టుకోవాలి. రేపు జరగబోయేది పెద్ద ఎత్తున 50-60 కోట్ల మంది శ్రామికులందరూ ఈ పెద్ద ఎత్తున ఇలా పాల్గొంటారు. ఇది విజయవంతమవుతుంది. కావున ఓకే, ఇక్కడ దాదాపు దేశవ్యాప్తంగా ఉంటున్నటువంటి విధానం అంటే ప్రజలను విస్మరించినా కార్మికులను విస్మరించినా కానీ గత ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకున్నాయి. కాబట్టి మళ్ళీ అటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే కార్మిక చట్టాన్ని గౌరవించి వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిందేనన్నటువంటి ఒక ఆలోచనలు, సూచనలు, హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి బొట్ల భిక్షపతి గారు మీరు చెప్పండి సార్. ఇప్పటి వరకు ఎన్నో కార్మిక సంఘాల్లో కూడా మీరు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు, ముందుండి నిలబడుతున్నటువంటి సందర్భాలు, కార్మికులకు అండగా నిలబడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కానీ ఎట్లా అనిపిస్తున్నాయి, కార్మిక చట్టాలని నిలబెట్టాలంటే మళ్ళీ ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ మీరు ప్రభుత్వానికి చెప్పాల్సుకున్నారు, కేంద్ర ప్రభుత్వానికి? ఒకటే మేము తెలంగాణ ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే సెంట్రల్ ప్రభుత్వాన్ని వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాడు బీజేపీ. దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాడు, పేద ప్రజలను కూని చేస్తాడు, కార్మిక సంఘాలను కూని చేస్తాడు, కార్మికుల హక్కులను కాలరాస్తాడు. మరి భారతదేశంలోనే అంతా మత కులాలు లేపి ఒకరిని ఒకరు చంపుకునే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది జరుగుతున్నాయి కూడా. ఈ క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ భారతదేశంలోనే అడ్రస్ లేకుండా చేస్తారు కార్మిక సంఘాలు, ప్రజాస్వామికవాదులు వెంటనే స్పందించాలి. ప్రజలు కూడా చైతన్యవంతం కావాలి, పోరాటాలకు ముందుకు రావాలి, హక్కులను సాధించుకోవాలి. వాస్తవంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం నిజంగా కూడా ప్రజల నుంచి రక్తపాతం కోరుకుంటుంది. బీజేపీ ప్రభుత్వం ప్రజలను కొట్టుకొని చచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా? బీజేపీ దాదాపు 65 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తాను, పోరాటాలు చూస్తాను, ప్రభుత్వాలు చూస్తాను. ఇటువంటి నీచమైన ప్రభుత్వం, ఇటువంటి నీచమైన నాయకత్వం ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా లేదని మేము భావిస్తున్నాం. ఓకే అన్న, మీరు చెప్పండి, ఇప్పటివరకు కార్మిక చట్టాల మీద ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, రేపు జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మె రూపం ఎలా ఉండబోతుంది? గతంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 11-12 ఏళ్లలో 3 సార్వత్రిక సమ్మెలు జరిగినాయి. అది మనం అందరం చూసాము. రైతు చట్టాలను, నల్ల చట్టాలను తీసుకొచ్చి మరి వాళ్ళ జంతర్ మంతర్ దగ్గర సంవత్సరం పాటు వాళ్ళు ఉద్యమం చేసి పోరాటం చేస్తే ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన తర్వాత సిగ్గుపడ్డ మన మోడీ గారు క్షమాపణ చెప్పి దాన్ని ఉపసంహరించుకున్న 4 నల్ల చట్టాల, రైతు చట్టాలను ఇవాళ అదేవిధంగా ఈ భారతదేశంలో కుల మతాలను సృష్టించి మన హిందూ ఫాసిస్టు సామ్రాజ్యాన్ని, దేశాన్ని, తర్వాత బ్రాహ్మణ మనుధర్మ శాస్త్రాన్ని తేవడం కోసం అని అన్ని విధాల ప్రయత్నం చేస్తాడు. మనం చూస్తూ ఉన్నాం కళ్ళ ముంగట. ఇవాళ 1929 నుంచి 26 వరకు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఎంతోమంది జైళ్ళ పాలై ఉరుకొయ్యలెక్కి సాధించుకున్నటువంటి ఈ యొక్క 29 చట్టాలను రద్దు చేసి ఒకే ఒక కలం పోటుతో రద్దు చేసి ఇవాళ 4 కోట్లు తీసుకొచ్చిండ్రు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ
నువ్వు పెట్టిన 4 కోట్లల్లో కార్మిక వర్గానికి ఈ దేశంలో దేశ సంపదలలో 60 కోట్ల మంది పరోక్షంగా పక్షంగా పనిచేస్తూ ఉన్నారు ఈ భారతదేశ అభివృద్ధికి మరి సంపదకు. మరి వాళ్ళకు ఒక్కటన్నా ఇంట్లో ఉపయోగపడేది ఉన్నదా ఈ 4 కోట్లల్లో? ఏ ఒక్కటి కూడా లేదు. 178 రూపాయలకు పనిచేయాలంట కార్మికుడు, నెలకు 5,000 రూపాయలతో పనిచేయాలంట. మేము అది సాధ్యమయ్యే పనేనా? నువ్వు తినే తిండి మోడీ గారు, నువ్వు పొద్దున చేసే టిఫిన్ 5,000, మధ్యాహ్నం చేసే అన్నం 10,000, సాయంత్రం చేసే టిఫిన్ 4,000, నువ్వు దొడుకున్న గడియారం పెట్టుకున్న గడియారం 5 లక్షలు, నువ్వు దొడిగిన బూట్లు 2 లక్షలు, నువ్వు వేసిన డ్రెస్సు 3 లక్షలు, నువ్వు పోయేటువంటి కారు 30 కోట్లు. మరి సాధ్యమేనా? భార్య పిల్లలు లేని నీకే ఇంత ఖర్చు ఉంటే భార్య పిల్లల కోసం శ్రమించే మేము ఎంత మాకు ఎంత కావాలి, ఎంత జీతం ఉండాలి, కనీస వేతనం రావాలి. ఇవాళ రేపు జరగబోయేటువంటి సమ్మె లోపల మేము దాదాపుగా ఈ కార్పొరేషన్లో ఉన్న మొత్తం 3,000 మంది. ఓకే, అయితే ఇక్కడ దాదాపు 4 కార్మిక చట్టాలు తీసుకురావడం వల్ల, లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి 29 చట్టాలను కూడా రద్దు చేయడంలో కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. రేపు ఏకశిలా పార్క్ నుండి కూడా కలెక్టరేట్ వరకు ర్యాలీగా కూడా దాదాపు అనేక సంఘాలతో కలిపి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం వచ్చినటువంటి 11 సంవత్సరాల్లో ఇప్పటికీ 3 సార్లు కూడా సార్వత్రిక సమ్మెలు నిర్వహించినప్పటికీ కూడా నల్ల చట్టాలను కూడా తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. గతంలో కొన్ని సంవత్సరం పాటు జరిగినటువంటి ఉద్యమంలో కూడా వెనక్కి తగ్గినటువంటి సందర్భాలను కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా సరే 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించి 4 లేబర్ కోడ్లను మాత్రం ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే కార్మిక చట్టాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి తప్ప దాన్ని వ్యతిరేకించినటువంటి ఏ ప్రభుత్వం మనుగడ సాగలేదన్నటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.